అభిషేకము నాపై కుమ్మరించుము. స్నేహితుడు వలె నాతో సహవాసం చేయుము. అక్కరలన్నీయు తీర్చువాడవు. స్నేహితుడు వలె నాతో సహవాసం చేయుము. అక్కరలన్నీయు తీర్చువాడవు. పరమ తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము నాపై కుమ్మరించు. వర్షిప్లో మరొకసారి పరమ తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. స్వరాలెత్తి చెప్తామా? రెండింతల అభిషేకము నాపై కుమ్మరించుము. పరమ తండ్రి స్వరాలెత్తి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము నాపై కుమ్మరించుము. పరలోకమంతటిలో నీ నామము కీర్తించుము. భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము. చెప్దాం మరొకసారి. పరలోకమంతటిలో నీ నామము కీర్తించుము. భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము. పరలోకమంతటిలో నీ నామము కీర్తించుము. భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము. పరమ తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము నాపై కుమ్మరించుము. ఆకసారి. పరమ తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము నాపై కుమ్మరించుము. తండ్రి నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ఆరాధించి నేను మహిమపరిచి నేను ఘనపరచడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు.
నీ ప్రియ బిడ్డలుగా మేమందరము నీ సన్నిధానంలోకి వచ్చున్నాం. ఎన్నో అవసరాలతో వచ్చాం. యేసయ్య మమ్మల్ని దర్శించండి. నీ ప్రియ బిడ్డలుగా ఏ విధంగా మేము జీవించాలో మాకు నేర్పించండి. లార్డ్, whenever we come to your sanctuary, every Sunday, whenever we come, you will teach us, Lord, rectify our lives, Lord, so that we can be more close to you. మీకు ఇంకా మేము దగ్గర అవ్వగలం. నీ కృప చూపించి మాలో నీకు నచ్చింది ఏదైనా ఉంటే వాక్యానుసారంగా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ మధ్యలోకి ఈ విధంగా వచ్చి వాక్యం నుంచి తరుణము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు వందనాలు చెల్లించుకుంటున్నాను. సంగమం, ఈ మండల కాలంలో, ఈ లెంట్ సీజన్లో మనమున్నాం. ఎంత కృప ప్రభు మనకి ఇచ్చినాడంటే ఎవ్రీ డే మనం వాక్యం వినే సహాయము ప్రభు మనకిస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు చాలా సింపుల్ ఈజీ అంశము ప్రభు మనకిస్తున్నారు. ఒకవేళ మీరు నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అంశం చూద్దామా? ఆయన శిష్యులు ఎవరు? ఆయన శిష్యులు ఎవరు? హూ ఆర్ హిస్ డిసైపుల్స్? మనం అనుకుంటాం ఆయన శిష్యులు ఎవరు అంటే ఈజీగా ఏం చెప్తాం? మనమే. లేదు, బిబ్లికల్గా మనం చూడాలి అంటే 12 మంది శిష్యులు అంటాం. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. దేవుని బిడ్డలారా గమనించండి, 12 మంది శిష్యులు ప్రభువుకి ఉన్న సమయంలో అనేక మంది జన సమూహము ఎందుకు ఆయన వెంబడించారు? Why did people follow Jesus? అరణ్య ప్రాంతాలకు యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారట. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలిసిన, నేను చేయలేని పని ఏంటండి? నా బిడ్డలుగా మీకు తెలుసులే, ఎర్లీ మార్నింగ్ నేను లేవను. వాక్యంలో చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయంలో అక్కడ చేపలు పట్టి తిరిగి వస్తున్న సమయం, మనం విశాఖపట్నంలో ఉంటున్నాం కనుక ఏ టైంకి వస్తారు వాళ్ళు? ఎర్లీ మార్నింగ్ టైంలో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఒకసారి వాక్యం చదువుకుందామా? లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నా. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచున్నారు. ఆయన, ఒకసారి ఆగుదాం. ఇది ఏ సమయం అంటే ఆ దోణెలు జస్ట్ అప్పుడే దిగారంట. నేను బీచ్ రోడ్లో ఉండేవాడిని. మేము బిడ్డలు చిన్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. నేను ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఊరు వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ నేను అలాగా మా బాల్కనీ దగ్గర పాస్ అవుతుంటే ఇంకా చీకటిగానే జస్ట్ ఇంకా సన్ రైజ్ అయ్యేది కాదు కానీ వచ్చేస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న మాట ఏంటంటే జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడిపోతున్నారంట. చూడండి, అప్పటికి యేసు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకోలేని దినాలు అవి.
మనము ఒక 3 సిరీస్ మాట్లాడుకున్నాం కదా ఈ అంశం గురించి. సో అందుకే నేను ఎక్కువ టచ్ అయ్యాను. యేసు ప్రభు గురించి ప్రజలు వెళ్తున్నారు. There are lot of people after Jesus. ఇంకొక ప్రశ్న నేను వేయచ్చా? Who is a disciple? శిష్యుడు అంటే ఎవరు? అంటే మనమా వారా కాదు, అసలు అర్థం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేని గురించి? ఆయన పని చేయమనా? చాలాసార్లు మనము అపార్థము చేసుకుంటాము దేవుని బిడ్డలారా. దేవుని శిష్యులు 12 మంది, పోనీ ఇస్కరియోతు యూదాను కొంచెం పక్కన పెడదాం. ఈ 11 మంది హతసాక్షులు అయిపోయారు. ఈ 11 మందిలో దైవజనుడు తోమా గారు భారతదేశానికి సువార్త తీసుకొని వచ్చారు. ఫలానా వ్యక్తి ఆ దేశానికి సువార్త తీసుకొని వెళ్ళాడు. అది మనం మాట్లాడుకుంటాం. కానీ శిష్యులు అన్న మాటకు అర్థము ఏంటి అని మనం చూసినప్పుడు, నిజమైన శిష్యుడు ఒక విద్యార్థిగా ప్రారంభిస్తాడంట. A real disciple will start his life as a student, and then స్టూడెంట్గా స్టార్ట్ అయిన వారు స్కాలర్లీగా మెచ్యూర్ అవుతారంట. స్కాలర్లీ ఏమంటాం తెలుగులో? ఒక మంచి, చూడండి నాకు ఆ తెలుగు పదం సహాయం చేయండి. ఒక లేకపోతే అయితే విద్యావేత్త. ఇప్పుడు నేను ఏదైనా చెప్పగలను, ఎందుకంటే అది నా మాట కాదు. మీరు ఏం మాట్లాడినా మీరే తప్పు చెప్తున్నారు. ఓకే, ఫైన్, మీకు అర్థమైపోయింది కదా. A person starts as a student. His life will be transformed as a scholar. ఒక మంచి నైపుణ్యత కలిగిన విద్యార్థి ఒక స్టేజ్, హై స్టేజ్లోకి వెళ్తాడు. మీకు జస్ట్ ఒక సిల్లీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంటర్ జాయిన్ అవుతున్న వ్యక్తి డిగ్రీ చదువుతాడు, మాస్టర్స్ చేస్తాడు, ఆ తర్వాత ఎంఫిల్లో ఏదో చేస్తాడు. చేసిన తర్వాత చూసారు పిహెచ్డి అంటాం కదా, ఈజ్ ఎ స్కాలర్ అంటాం మనం. స్కాలర్ అయిన తర్వాత యు నో వాట్ హీ విల్ బికమ్? హీల్ బి ఏ ఫాలోవర్. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచుకున్నాం. ఒక స్టూడెంట్గా ప్రారంభమైన మనము వాక్యంలో ఎదుగుతూ 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 ఏ స్థితికి వచ్చేయాలి అంటే, ఒక మంచి అపోస్ట్ అయిన పౌలు జ్ఞానముతో రచించిన ఆ లేఖనాలు అక్కడ ఆగలే. ఆ తర్వాత ఆ జ్ఞానం ఏం చేశాడంటే, అంతా పక్కన పెట్టేసి ఏమైపోయాడు? యేసయ్యని వెంబడించే వ్యక్తిగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ఈరోజు ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, మందిరంకి ఎందుకు వచ్చామంటే, టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. మనకు నచ్చిన క్వాలిటీస్ చాలా మనసులో ఉంటాయి మనకి. నేను చాలా తగ్గించుకుంటాను, నేను చాలా ప్రేమిస్తాను, అందరిలాగా అంటే లోకస్తుల్లాగా నేను కాదు, చాలా మంచి విధానంలో నేను జీవిస్తున్నాను అని అనుకుంటా ఉంటాం. మంచిదే. కానీ దేవుని బిడ్డ, ఈ లోకములో నిన్ను జడ్జ్ చేయవలసింది ఎవరో తెలిసిన? ఆ సిలువలో వేలాడబడుతున్న నజరేయుడైన యేసు. హి ఈజ్ ద ఓన్లీ జడ్జ్. మా జీవితంలో దైవజనురాలు కానీ నేను కానీ మా లైఫ్లో ఒకటే ఒక టార్గెట్, ఒకే ఒక మాట. వి డోంట్ వాంట్ టు ప్లీజ్ పీపుల్. మనుషుని సంతోషపెట్టే ఉద్దేశమే మాకు లేదు. ఈరోజు మనుషులు వస్తారు, ఈరోజు మనుషులు వెళ్ళిపోతారు. నేను ఎవరితోనో మాట్లాడుతుంటే
అని అంటున్నారు. ఆ చర్చ్కి చాలా దగ్గరగా వెళ్ళేవాడు. కానీ ఒకరోజు ఆ పాస్టర్ గారు అన్న మాట అంతే, దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో హౌ వి ఆర్ లివింగ్. మీ జీవితము మీ పాస్టర్ గారికి నచ్చక్కర్లే. మీ పాస్టర్ గారు, మీ పాస్టమ్మ గారు మీ గురించి ప్రారంభం పెట్టలే. ఏ విషయం, మీరు వస్తున్నారు గనక మేము వాక్యం చెప్తున్నాం అంతే. కానీ పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు యేసు శిష్యుడిగా నువ్వు ఉన్నావంటే చాలా మారవలసిన లక్షణాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక స్కూల్లో నాలాగా బాగా చదవని బ్యాచ్ ఉన్నారు, మీలాగా బాగా చదివే బ్యాచ్ ఉన్నారు. ఫ్యాకల్టీ లేదంటే లెక్చరర్స్ ఎవరిని పట్టించుకుంటారు? అంటే నన్ను పట్టించుకున్నా కదా అర్థం మీద. మా దగ్గరికి రారు. మేమేమైనా ఓకే, ఏదో నేమ్ సేక్ తెలుసు వీరికి ఏం ఫ్యూచర్ లేదని. దేవుని బిడ్డ, మందిరంకు వచ్చిన వారి గురించి, ప్రభువు దగ్గరగా ఉన్న వారి గురించి యేసయ్య ఎక్కువ పట్టించుకుంటాడు. ఎస్, చప్పట్లు కొడదాం. ఎందుకంటే యేసుకు ఎవరు కావాలి అంటే, ఇస్కరియోతు యూదాను చేర్చుకున్నాడు ప్రభు. పేతురుని ఎలా చేర్చుకున్నాడో ఇస్కరియోతు యూదాను అలాగే చేర్చుకున్నాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే తెలిసిన, యేసుకు చేర్చుకున్నప్పుడే తెలుసు ఏమని, పేతురు నా గురించి హతసాక్షి అయిపోతాడని. మధ్యలో బొంకచ్చు, మధ్యలో ఏవో నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడచ్చు, కానీ నేను వెళ్ళిపోయాక పేతురు మారిపోతాడు. నాకంటే గొప్ప కార్యాలు నా శిష్యులు చేస్తారు. ఈరోజు దేవుని బిడ్డ, మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకుందాం. మీరేమనుకోకపోతే ఒక మాట అంటాను, సండే సర్వీస్కి ఎందుకు వస్తాం నాన్న? ఆదివారం ఎందుకు వచ్చి వాక్యం వినాలి? ఎప్పుడైతే దేవుని సన్నిధానంకి వస్తామో మన హృదయాలు మరి దగ్గర ప్రభు కావాలి. నువ్వు ప్రభువు దగ్గర ప్రభువుకు నచ్చని క్వాలిటీస్ నీలో ఉన్నాయేమో. బోధిస్తున్నా నేను గొప్పవాడిని కాదా? బాలో ఎన్నో నచ్చని విషయాలు ఉన్నాయేమో. యేసయ్య దగ్గర ఉంటున్నా కొలిది, యేసయ్యతో సమయం గడుపుతున్నా కొలిది, యేసయ్య ఎవరు స్వభావం ఇస్తారో తెలిసిన, ఆయన స్వభావము మనకిస్తారు. లూకా సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. చాలు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని మీద పడుచున్నారు. కానీ సంగమా గమనించండి, యేసు ప్రభు ఆ ప్రాంతాలకు ఎందుకు వచ్చారంటే, దూరముగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, డిసప్పాయింటెడ్ స్టేజ్లో ఉన్నాడు. రాత్రంతా శ్రమపడ్డాడు, ఏ ప్రయోజనము లేదు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నానా ఇక్కడ 2 దోణులు ఉన్నాయి, ఒక దోణి ఇస్తావా? ఎంక్వైరీ చేస్తే అది పేతురు గారు దోణ అని అర్థమవుతుంది ప్రభుకి. పేతురు దోణిలో ప్రభు ఎక్కి, అక్కడ ఏముంది, జన సమూహములో అనేక మంది ఉన్నారు.
పేతురు గారేమో వలలు మడత పెట్టుకుంటున్నారు, వలలు కడుక్కుంటున్నారు. నానా తొయ్యండి అంటే ఎవరైనా తొయ్యరా? పనిలో ఉన్న పేతురుని ఎందుకు పిలిచాడో తెలిసిన? పేతురు కూడా వాక్యము వింటాడని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నాడు. పేతురు కూడా వాక్యం వింటాడు. వాక్యానుసారంగా యోహాను సువార్తలో యేసు పేతురుని కలిచినట్టుగా ఉంది, కానీ వాక్యం విన్నట్టుగా లేదు. ఈరోజు దేవుని బిడ్డ పేతురు ఎప్పుడైతే ప్రభు వాక్యం విన్నాడో ఏమన్నాడు? ఇటు పక్కన వల వేయమంటే ఒకే మాట అన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభా, రాత్రంతా శ్రమ పడ్డాం, కానీ నువ్వు ఇందాక బోధించావు కదా, నువ్వు ఇందాక వాక్యం చెప్పావు కదా, ఆ వాక్యము నా హృదయాన్ని ఏం చేసింది? మార్చేసింది. దేవుని బిడ్డలారా, నేను అందుకే ఒక మాట అంటాను, మీకు నచ్చుదేమో. వాక్యము హృదయాన్ని మార్చాలి. ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన వారు ఒకవేళ వర్డ్ ప్రకారంగా, వాక్యం ప్రకారంగా దీవించబడకపోతే నెక్స్ట్ సండే మీరు ఎందుకు రావాలి నాన్న? ఇదే విశాఖపట్నంలో అనేక మందిరాలు ఉన్నాయి, మీరు వెళ్ళిపోవచ్చు. ఈ వాక్యము, లాస్ట్ వీక్ వాక్యము, అంతకుముందు వాక్యము, ఏ వాక్యమైనా ఏ రోజు మీరు మందిరంలో అడుగుపెట్టినా వాక్యము ఈ మాట చెప్పున, ఆమేన్, నీ మాట చెప్పున నేను వలలు వేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డ యేసు ప్రభు ఆ శిష్యుణ్ణి అనగా పేతుర్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి జన సమూహాన్ని వాడుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నాం. ఇన్ని వేల మందిని, ఇన్ని వందల మందిని వాడుకోవడానికి గల కారణం ఏంటో తెలిసిన? డిసప్పాయింటెడ్ స్టేజ్లో ఉన్న ఆ పేతురు గురించి ప్రభు ఇంతమందిని వాడుకున్నాడు. తెల్లవారి లేచిపోయారు, యేసు వెనకాల ఉన్నారు. కానీ దేవుని బిడ్డ, నా బాధ ఏంటో తెలిసిన? సంఘములో అనేక మంది వస్తున్నారు, సంఘము అనేక మంది వాక్యం వింటున్నారు. మనం ఏమవ్వాలి అంటే మనం పేతురులాగా అయిపోవాలి. We should be a true follower of Jesus. యేసు శిష్యుడిగా ఉంటే సరిపోదు, యేసుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని అనుచరణముగా అనుచరిస్తూ ఆయన వెంబడి, ఆయన వెనకాల మనం వెళ్ళే వ్యక్తులుగా మనం మార్చబడతామో అనేక మందిని ప్రభు వైపు నడిపించగలము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. మీ జీవితము ఈ విశాఖ నగరంలో ఎంతో మంది ఉన్నారు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఈ మెసేజ్ వింటున్నావేమో, ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ఎందుకు దేవుడు ఈ ప్రోగ్రాం, ఈ ఛానల్ ముందు నిన్ను పెట్టాడంటే, గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావంటే, ఎవ్రీ సండే లాగా వచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దీవించబడవు. ప్రతి వాక్యము నీకు ఎలా ఉండాలంటే, ఈ వీక్ చాలు ఈ మెసేజ్ నేను బతికేయడానికి, కృంగిపోతున్న నన్ను లేవనెత్తడానికి ఈ వాక్యము చాలు. ఈరోజు దేవుని ఉద్దేశం నా పట్ల ఏంటి ఆలోచించు దేవుని బిడ్డ. ఆర్ వి ప్లీజింగ్ గాడ్? దేవుని శిష్యులు, దేవుని శిష్యులు, దేవుని శిష్యులు అని ఉంటున్న వారు దేవుని
దేవునికి దూరం అయిపోయారు కదా. ఇప్పుడు నాకు ఒక్క సహాయం చేయండి. జన సమూహము దేవుని వాక్యమును వినుచు, ఆ తర్వాత మాట తీసేద్దాం, ఆయన మీద పడుచున్నారని. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న వారు అపోస్తులు కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? అపోస్తులు కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. చాలు, ఒకసారి మరలా చూద్దాం నాన్న. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇది ఎక్కడ జరిగిన సంఘటన తెలుసిన? ఎక్కడండి? మేడగదిలో అనుభవం గురించి మాట్లాడుతున్న వచనం ఇది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో జన సమూహము ఆయన వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. ఇప్పుడు కలిపి చదవండి నాన్న. మేడగదిలో ఎంతమంది ఉండాలి ఆలోచించండి. జన సమూహము, నేనంటాను పరిశుద్ధ లేఖనాల్లో లేదు కానీ జన సమూహము ఆయన మీద పడుచున్న వారందరూ ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టుచుండగా అని ఉండాలి. ఎందుకు లేదు? యేసయ్య దగ్గరికి వచ్చిన ఆ వేకుజామున వచ్చిన వారి దగ్గర ఎందుకు లేదు? యేసయ్యా, అనేక మంది నీ దగ్గరికి వస్తున్నారంటే ప్రభు సంతోషించడు. గమనించండి, ప్రభు ఏమంటారంటే అవసరాల గురించి వస్తున్నారు నాన్న అంటారు. వారికి స్వస్థతలు కావాలి, అందుకే వస్తున్నారు. దయ్యాలు చేత పీడింపబడుతున్న వారికి విడుదల కావాలి, అందుకే వస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డ, ఏ ఉద్దేశంతో నువ్వు మందిరంకి వచ్చావు? ఈరోజు మిమ్మల్ని గాయపరచడానికి కాదు, మిమ్మల్ని బాధపరచడానికి కాదు. ప్రభా, నాకు బిడ్డలు లేరు, ప్రభా నా పిల్లలకు వివాహం కాలేదు, ప్రభా నాకు ఉద్యోగం లేదు, ప్రభా వ్యాపారంలో అభివృద్ధి లేదు. దేవుని బిడ్డ జాగ్రత్త. ఒకరోజు నేను ఈ విషయం చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ మా దగ్గర ఒక అతను పనిచేస్తూ ఉండేవాడు. అతను చెప్పిన సాక్ష్యం ఏంటో తెలిసిన? నాకు ఏ డబ్బులు లేవు, చాలా దరిద్రత స్థితిలో ఉండేవాడిని. అందరూ కానుకేస్తుంటే నా దగ్గర డబ్బు ఉండేది కాదు. ఆ కానుక వేస్తున్నట్టు జస్ట్ కాగితం మీద రోజు రాసి, ప్రభా ఒక రోజున నాకు కానుక వేయడం నేర్పించు, నాకు కానుక వేయడానికి డబ్బులు ఇవ్వు ప్రభా అని ఒక కాగితం రాసి ఫోల్డ్ చేసి ఆ కాగితం వేసేవాడంట. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ప్రభు దీవించడం మొదలుపెట్టాడు. మంచి మంచి సేవకుల దగ్గర పనిచేశాడు. దైవజనులు ఏలూరు జ్యోతిరాజ్ గారి దగ్గర కొద్ది కాలం పనిచేశాడు. ఇంచుమించు 9 సంవత్సరాలు మా దగ్గర పనిచేశాడు. చాలా బాగుండేవాడు. మన సంస్థకు లేదంటే మన సంఘాల దగ్గరికి ఏ దైవజనుడు వచ్చినా, పాల్ దినకర్ గారు వచ్చినా, ప్రవీణ్ గారు వచ్చినా, ఎస్ఆర్ మనోహర్ గారు వచ్చినా
ఆయన వెళ్తా ఉండేవాడు, ఆయనే చూసుకునేవాడు. కానీ నెమ్మదిగా దేవుడు దీవించే కొలది దూరం అయిపోయాడు దేవుడికి. మొన్న నేను తిరుపతిలో మీటింగ్కి వెళ్తే నాకు వచ్చిన ఫోన్ ఏంటంటే ఆయన చనిపోయాడని వచ్చింది. అప్పుడు నేను అడిగాను, ఎందుకు చనిపోయాడంటే తాగి 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 లివర్ చెడిపోయింది, చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, దేవుని ప్రణాళిక అదా? దేవుని ఉద్దేశం అదా? కానుక కూడా వేయడానికి డబ్బులు లేనప్పుడు కాగితం రాసి కానుక సంచిలో వేసిన ఆ వ్యక్తిని ప్రభు ఎంతగానో దీవించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం మత్తయి సువార్త చదివినప్పుడల్లా నాకు ఎంత బాధ వేస్తుందంటే, జనసమూహము అనేక మంది ఉన్నారు. ఆ జనసమూహము పిచ్చి నాన్న యేసయ్య అంటే యేసయ్య మీద పడిపోతున్నారంట, యేసయ్యను హత్తుకుంటున్నారు. యేసయ్య తగలాలి, వస్త్రపు చెంగు తగలాలి అని పరిగెట్టారేమో. యేసు ప్రభు దగ్గరగా ఉంటే నా జీవితం బాగుపడుతుంది అనుకున్నారేమో. కానీ పేతురు గారు అంటున్నారు 15వ వచనం మొదటి అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో, ఎంతమంది ఉన్నారు 120 మాస్టర్ గారు? ఎంతమంది ఉన్నారయ్యా కనిపెడుతున్నారంటే, సార్ ఇది ఒకరోజు వచ్చే మీటింగ్ కాదు సార్, అదే జస్ట్ ఇలాగెళ్ళి అలాగొచ్చేసి వాక్యము కాదది. యేసు ప్రభు అదే అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలు చూస్తే చదవా, ఆయన వారిని కలుసుకొని, ఆయన శిష్యులను కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. ఈ విధంగా మాట్లాడుతున్నారు, చదువుదాం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెరూషలేము నుంచి విడిచిపెట్టక. చాలా బాగుంటుంది ఇంగ్లీష్లో, యూ హ్యావ్ టు వెయిట్. నువ్వు కనిపెట్టే అనుభవంలోకి వెళ్ళాలి దేవుని బిడ్డ. పేతురు గారిని అడిగితే, ఎంతమంది వచ్చారు పాస్టర్ గారు? మా తలుపులు తీసే ఉన్నాయి కానీ 120 మందే వచ్చారు. ఏమైపోయారు? ఈ జన సమూహం ఏమైపోయారు? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఏమైపోయారు ఈ జన సమూహము? అదేనా మనం చేస్తున్నాము? యేసు ప్రభు గురించి ఎవ్రీ సండే వచ్చేస్తున్నాం. నీ మందిరము లేదంటే నీ యొక్క ఆత్మీయ జీవితము పరీక్షించే దినాలు ఏవో తెలిసిన. నిన్న ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు రాత్రి మీటింగ్ అయిపోయాక. చాలా కఠినంగా ఉన్నాడు, చాలా రఫ్గా ఉన్నాడు, మంచి బౌన్సర్ లాగా ఉన్నాడు. తనలో ఏదో దుఃఖం కనబడుతుంది. నాకు దగ్గరికి చేర్చుకొని చెప్పినా నాన్న, ఏమన్నాడో తెలిసిన, నాకు చాలా కోపం వస్తుంది పాస్టర్ గారు, నాకు చాలా కోపం వస్తుంది పాస్టర్ గారు. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము దేనికుందో తెలిసిన, నీ తప్పును తెలుసుకోవడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని దర్శిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. నువ్వు ఎప్పుడైతే ఇది నా వీక్నెస్. ఒకరోజు ఒక లేడీని మేము కలిసాం, నేను దైవచంద్రాలు. చాలా పెద్ద బిజినెస్ లేడీ ఆమె. చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి వారికి. అమెరికాలో ఒక నెల, ఇండియాలో 1 నెల ఉంటారు. ఆమె మాతో మాట్లాడినప్పుడు ఏమన్నారు తెలిసిన, అమ్మా నేను 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేనికి సిస్టర్ అంటే,
మా కుమారుడు వివాహము గురించి ప్రార్థన చేశాను. మంచి కోడలు కావాలని ప్రార్థన చేశారా అంటే మా జీవితంలో ఆశ్చర్యపోయే మాట చెప్పింది ఆమె. మంచి కోడల గురించి ప్రార్థన చేశాను, చేయలేదని కాదు. 3 సంవత్సరాలు నా ప్రార్థన ఏంటో తెలిసిన, నా కోడల్ని నేను ఎలాగా దేవుని చిత్త ప్రకారంగా ప్రేమించాలో దాని గురించి నేను ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డ, నీ హృదయాన్ని ఎందుకు నువ్వు వాక్యం వింటున్నావు, ఎందుకు దేవుని సన్నిధానంకి వస్తున్నావంటే నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని సరి చేసుకుంటావో, అందుకే పేతురు అన్నాడు, నీ మాట చెప్పున. నీ మాటలు విన్నాం, అందరిలాంటి మాటల్లాగా నీ మాటలు లేవు. అసలు పేతురు గారు యేసు ప్రభు యొక్క మాట వినకూడదు. ప్రొఫెషన్ ప్రకారంగా నేను మ్యూజిక్ ఫీల్డ్లో ఉండేవాడిని. 12 గంటలు రోజుకు వాయించేవాడిని. మీరు ఎవరికి చెప్పనంటే చెప్తాను. చెన్నైలో జేసుదాస్ గారి స్టూడియోలోనే నా ఇల్లు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12-1 గంట వరకు ఉండేవాడిని. కంపోజ్ చేస్తూ ఉండేవాడిని, కండక్ట్ చేస్తూ ఉండేవాడిని. నన్ను చాలా బాగా చూసుకునేవారు. నాకు ఎవరైనా వచ్చి మ్యూజిక్ గురించి నాతో చెప్తుంటే ఎంత కోపం వచ్చేదంటే, మీరేమనుకోకండి, క్రిస్టియన్ ఫీల్డ్లో మ్యూజిక్ ఆ రోజుల్లో చాలా లో స్టాండర్డ్లో ఉండేది. మేమందరం చాలా ప్రొఫెషనల్స్. ఇళయరాజా గారు, రెహమాన్ గారు, ఆ సర్కిల్లో ఉండేవాడిని నేను. చర్చ్లో మ్యూజిషియన్స్ వచ్చి అన్నా ఇదన్నా ఇదన్నా అదన్నా అంటే నాకు మండిపోతూ ఉండేది. అసలు ఏంటా మీ స్టాండర్డ్? దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసయ్యలో ఎదగడం 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 మొదలు పెట్టానో నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా వేస్ట్. వినుట వలన ఆ ఆశీర్వాదము, విశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా తెలిసిన, అది ఎక్కడ వచ్చిందా మారు మనసు అంటే దేవుని వాక్యము వినుట వలన. ఈ ప్రజలు ఏమైపోయారు? జనాంగము. పోనీ పేతురు గారికి యేసయ్య చెప్పి నేను వెళ్ళిపోతున్నాను కనుక నన్ను వెంబడించిన వారందరినీ కనిపెట్టమను, నా తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మను పంపిస్తాను, బాప్తిస్మిచ్చు యోహాను చేసిన బాప్తిసము కాదు కానీ పరిశుద్ధాత్మ బాప్తిసము నేను చేస్తాను అంటే, ఇది పేతురు గారి మాట కదా అని పక్కన పెట్టేచ్చు. ఆ మొదటి అధ్యాయం 4-5 వచనాలు ఎవరు మాట్లాడారు? అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం చదువునానా? ఆయన వారిని కలుసుకొని, ఎవరాయన? యేసు ప్రభు మాత్రమే కాదు, సమాధిని గెలిచిన శక్తిమంతుడైన నజరేయుడైన యేసు. చప్పట్ల కొట్టి దేవుని పరుచుకున్నాడు. 40 దినాలు కనపడ్డాడు ఆయన. ఆయన సిలువకు వెళ్ళక ముందు చెప్పాడంటే బహుశా అనుకోవచ్చు ఆయన చనిపోయాడు కనుక ఆయన మాటకు విలువ లేదు మనము అని. 3 దినాల్లో లేస్తానన్నాడు, లేచాడు. లేచిన తర్వాత ఆరోహణము అయిపోతున్న సమయంలో నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎంత బాధపడుతున్నారు అక్కడ ఉన్నవారు. వెళ్ళిపోతున్నావా? ఎందుకు నాన్న విచారంగా ఉంటారు మీరు? ఈరోజు శారీరకంగా ఉన్నా నేను నజరేయులో ఒకసారి ఉండగలను, యూదయాలో ఒకసారి ఉండగాను, సమరయలో ఒకసారి ఉండగలను. కానీ నా తండ్రి పంపుచున్న ఆత్మ
ఒకేసారి యూదయ, సమరయ, భూదిగంతం వరకు మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. చప్పట్లు కొట్టి దేవుని మహింపచ్చు కదా. ఎంత భాగ్యము దేవుని సంగమా. వాట్ ఏ ప్రివిలేజ్ చర్చ్. ఈరోజు దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించున్నానా, నా బాధ ఏంటో తెలిసిన. కొన్నిసార్లు మమ్మల్ని అంటారు, ఎందుకు రాత్రి పగలు తిరుగుతారు పాస్టర్ గారు మీరు? కొన్నిసార్లు ఒంట్లో బాగోదు మాకు. దేవుని మహిమపరచడానికి చెప్తున్నాను. ఇక్కడున్న ఈ గ్లాసులో ఉన్నది తీసేసి దైవచంద్రాలు ఏం పెట్టిందో తెలిసిన? ఓఆర్ఎస్ పెట్టింది నాన్న. బలహీనంగా ఉన్నాను నేను. పొద్దున్న నేను కిందకు వస్తుంటే వాక్యం చెప్పగలరా మీరు? అది మా పరిస్థితి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, శరీరము సహకరించినా లేకపోయినా, యేసయ్య గురించి ఎందుకు మేము రాత్రి పగలు పరిచర్యలో పరుగు పెడుతున్నామంటే, ఈ మేడగది అనుభవము పరిశుద్ధాత్మ గురించి కాదు నేను మాట్లాడుతున్నది. ఈ మేడగదిలో 120 మంది ఎందుకున్నారు ప్రభా? నువ్వెక్కడికి వెళ్తే అక్కడ జన సమూహం ఉన్నారు, నీ మీద పడుచున్నారు. 12 సంవత్సరాల అనారోగ్యంతో ఉన్న స్త్రీ కూడా నీ ఎదురుగుండా వచ్చి నిన్ను కలుసుకోలేని పరిస్థితికి జనమున్నారు. వస్త్రము ముట్టుకోవడానికి మాత్రమే ఆమెకు వీలైంది. కానీ మేడగదిలో ఉన్నది చెప్పాలి 120 మంది. ఇదే లెక్క కానీ పరలోకంలో ఉంటే, ఇదే లెక్క పరలోకం ఉంటే, దేవుని సంగమా, నామకాత క్రైస్తవ జీవితం మానేద్దాం నాన్న. జస్ట్ ఆర్డినరీ లైఫ్ విడిచిపెడతాం. ఏదో ఎవరో గురించి నేను మాట్లాడుతున్నానని కాదు. నీ ఇంట్లో మనుషులు నీలో యేసయ్యను చూడాలి. నీ ఆఫీస్లో వారు నీలో యేసయ్యను చూడాలి. నేను వ్యతిరేకించిన వారు నీలో యేసయ్యను చూడాలి. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాం, బాప్తీసం తీసుకున్నాం. ప్రతి మాసము ప్రతి నెల ప్రభుత్వ సంస్కారం తీసుకుంటున్నాం. ఆయన శరీరాన్ని తీసుకున్నాం, రక్తాన్ని భుజిస్తున్నాము, స్వీకరిస్తున్నాము, అంగీకరిస్తున్నాము, జ్ఞాపకము చేసుకుంటున్నాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ స్వభావం ఎలా ఉంది? నిన్న ఒక భార్య భర్తలతో మాట్లాడాను నేను. ఆ భార్య అంటుంది, చాలా భయపడ్డాను పాస్టర్ గారు, నాకు వివాహము అవుతున్నప్పుడు చాలా భయపడ్డాను, కానీ దేవుడు నాకు మంచి భర్తను ఇచ్చి ఉన్నాడు. నీ భార్య చెప్పగలదు అలాగా? నాకు తండ్రి లాంటి భర్త ఇచ్చాడు. ఒక డాడీ దగ్గర ఎంత కంఫర్టబుల్గా ఉంటానో, నేను నా భర్త దగ్గర అంత కంఫర్టబుల్గా ఉంటానని నీ భార్య చెప్పగలదా నాన్న? నీకు లోకస్తుడికి ఏంటి తేడా? వారు వివాహం చేసుకున్నారు, మనము వివాహం చేసుకున్నాం. మన బిడ్డలు ఏం మాట్లాడుతున్నారు మన గురించి? మన తల్లిదండ్రులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆలోచించు. ఈరోజు నా భయము ఏంటో తెలిసిన, ఇంతమంది ఉన్న యేసయ్య ఎక్కడికి పడితే నేను వాక్యము, ఈరోజు మనకి గిడియన్ సండే కనుక నేను కొంచెం ఎర్లీగా ముగించేస్తాను ఒక 5 minutesలో. వారికి సమయం ఇవ్వాలి మనం. కానీ దేవుని బిడ్డ, నా ఆశ యేసు ప్రభు మీద పడుతున్న ప్రతి వారు, ఆ వేకుజామున తెల్లవారి సమయంలో యేసుని వెంబడించిన ప్రతి వారు, మనం ఎక్కడుండాలి అంటే చెప్పాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ఈరోజు యేసు మీద పడుతున్నాం.
ఈరోజు యేసుని వెంబడించాం. నిజంగా నానా మందిరానికి రావడమంత సులువ పరలోకం వెళ్ళిపోవాలంటే ఎంత బాగున్నాం కదా. మందిరానికి అడుగు పెడితే పరలోకం వెళ్ళిపోతావు అంటే ఎంత బాగున్నాం. గమనించు, యేసుకు దగ్గరగా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. ఒకడేమో యేసు ప్రభుతో ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ప్రభు అతనికి. అతను పరలోక రాజ్యం వెళ్ళా. ఏం మాట్లాడాలో తెలియక, ఏమనాలో తెలియక, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. నేను ఏ రోజు చర్చికి వెళ్ళా, ఏ రోజు నిన్ను పెద్దగా అంగీకరించలే, బాప్తిసం తీసుకోలేదు, శరీర రక్తాలు భుజించలేదు, స్వీకరించలేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. ఇద్దరికి అవకాశం ఇవ్వబడ్డదే. దేవుని బిడ్డ రెండో వాడు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడేశాడు. పెద్ద పదాలు వాడాలే, సిస్టమాటిక్ వేలో మాట్లాడలేదు. చనిపోతున్నాడు జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి అర్థం లేకపోతే సరే. చనిపోయిన వాడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడా? కానీ జ్ఞాపకం చేసుకో అంటే అన్ని మత విధానాలన్నీ పక్కన పెట్టాడు ప్రభు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత మంచి దేవుడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. ఈరోజు దేవుని బిడ్డ నీ జీవితాన్ని ఎలా ఉండాలో తెలిసినా, ఈ భూలోకంలోగా ఇల్లులు కొనుక్కోద్దు అని కాదు, మంచి గృహాల్లో ఉండొద్దు అని కాదు, మంచి వాహనాలు ఉండకూడదు అని కాదు, మంచి విధానాల్లో ఉండకూడదు అని కాదు, కానీ నరకం ఖాళీ అయిపోవాలి. దేవుని బిడ్డ నరకం మన గురించి కాదు, కానీ పరలోకము కూడా మన గురించి కాదు నాన్న. క్రైస్తవులు అన్న వారందరూ పరలోకం వెళ్ళరు, మందిరంకి వచ్చిన వారందరూ పరలోకం వెళ్ళరు. ఒక్కసారి ఆలోచించు, మార్చ్ ఎండ్లో ఉన్నాం మనం. ఈ ఒక్క నెలంతా ప్రభు గురించి నువ్వు ఏం చేసావు ఆలోచించు. నాకు జవాబు చెప్పక్కర్లే, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఆలోచించు. ఎందుకు నువ్వు పరలోకంకి వెళ్ళాలి? నీ తల్లిదండ్రులు బాధ పెట్టావేమో, నీ కుటుంబ సభ్యులను బాధ పెట్టావేమో, నీ ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టావేమో. దేవుని బిడ్డ, మీకాలు గర్భము దేవుడు ఎందుకు మూసాడో తెలిసిన? బయటకు అంది కానీ మనసులో కూడా అనుకుంది. ఈరోజు దేవుని బిడ్డ, మోషే యొక్క సహోదరి ఎందుకు మిరియాముకు కుష్టి వ్యాధి కలిగిందో తెలిసిన? అతనొక్కడేనా సేవకుడు అంది. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మాటలు దేవునికి దూరం అయిపోతున్నావేమో ఆలోచించుకో. ఈరోజు నీ మాట బహుశా ఆ వ్యక్తికి నా మాట వినబడదు, కానీ ఎవరు వింటున్నారు చెప్పాలి? గట్టిగా 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 యేసయ్య వింటున్నాడు. నువ్వు రహస్యముగా మాట్లాడిన మాట యేసయ్య విన్నాడు. ఎంత పాపం పెంచుకుంటున్నావు నువ్వు? దేవుడు పరలోకానికి ఇచ్చాడు మనకి, నరకానికి మనకు ఇవ్వలే, కానీ కోరి 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 తెచ్చుకుంటున్నాం నరకాన్ని. దేవుని బిడ్డ, ఈరోజు నుంచి ఇదే అంశము మరలా మనం కంటిన్యూ చేద్దాం. ఆయన శిష్యులు ఎవరు? ఆర్ యు ద రియల్ డిసైపుల్ ఆఫ్ జీసస్? ఆర్ యు రియల్ డిసైపుల్ ఆఫ్ జీసస్? దేవుడు
ఆస్కారం ఇచ్చాడు అందరికీ, అవకాశం ఇచ్చాడు అందరికీ, ఆపర్చునిటీ ఇచ్చాడు అందరికీ. మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డ, తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో మాట్లాడదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నా పాపము స్తుత్రం స్తుత్రం. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభుతో మాట్లాడదాము. ఒకవేళ వాక్యం ద్వారా నువ్వు తాకబడితే, ఆ పరలోక రాజ్యంలో నాకు స్థలం కావాలి, నువ్వేం చేయమంటే ప్రభా నా జీవితాన్ని మార్చుకుంటాను అన్న ఉద్దేశం ఉంటే, దైవచండాలు మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మీ స్థలంలో లేచి నిలబడండి నాన్న. పక్కన వారు నిలబడ్డారు కదా, మీరు నిలబడకండి. ఈరోజు పరిశుద్ధాత్మ కావాలి మనకి. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ప్రియ సంగమా, వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం, యేసయ్య మాటలను వింటున్నప్పుడు కొందరు అంగీకరించారు, కొందరికి ఆ మాటలు కొంచెం కష్టం అనిపించినప్పుడు వారు ప్రభుని వెంబడించకుండా తిరిగి వెళ్ళిపోయారంట. మనం ఆ విధముగా ఉంటున్నామా? మనకు నచ్చినట్లయితే వెంబడిస్తాం, లేకపోతే మా ఒక్క స్వంత దారిలో మనం వెళ్ళిపోతూ ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల ద్వారా మనందరితో ఆయన మాట్లాడి ఉన్నారు. ప్రభు చెప్పిన మాటను ఎప్పుడైతే పేతురు ఆలకించాడో, గొప్ప విధానంలో, తను ఊహించలేని విధానంలో ఆయన దీవించబడ్డారు. అదే విధముగా మనము కూడా అనేక మంది పిలువబడ్డారు, కానీ కొందరు ఏర్పరచబడ్డారు. ఆ కొందరిలో, ఏర్పరచబడిన వారిలో మనమందరము కూడా ఉండాలి. యేసయ్యా, నేను మిమ్మలను వెంబడిస్తాను తండ్రి, లోకం ఏమన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నేను దాని వైపు చూడను, కానీ మీ వైపు చూస్తూ నా ముందు ఉంచబడిన ఈ యొక్క ఆత్మీయ యాత్రలో నేను ముందుకు కొనసాగుతాను ప్రభా అని ఒక తీర్మానం దేవుని సన్నిధిలో మనం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా,
తండ్రి నాయన మీ యొక్క వాక్యము ప్రతి ఒక్క హృదయములో నిలిచి ప్రభా ఆ ఒక గొప్ప ఆత్మ కార్యం నెరవేర్చినట్లు మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, ఎవరైతే నేను ఒక నిజమైన శిష్యునిగా ప్రభువారికి ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారో వారిని దీవించండి ప్రభా, వారికి కావలసిన కృపను దయచేయండి. మిగతా వాళ్ళు కూడా ప్రభా బలహీనంగా ఉండకుండా, ఏ దానికి కూడా ఈ లోక సంబంధమైన వాటికి భయపడకుండా ప్రభా నాయన గొప్ప విశ్వాసము కలిగి యేసు ప్రభువును నేను వెంబడిస్తాను, ఆయనను హత్తుకొని ఉంటాను అన్న ఒక ఆశ, అటువంటి ఒక విశ్వాసము ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు నమ్మగలిగిన విశ్వాసులుగా, శిష్యులుగా ఉండటానికి చివరి శ్వాసం ఉన్నంత వరకు ప్రభా మీ కొరకే జీవించేవారుగా, మీ చిత్తమే నెరవేర్చేవారుగా మమ్మలను దయచేసి అభిషేకించి దీవించమని మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.